వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్. ప్రజెంట్ మనకు ఈస్ట్ ఫేసింగ్లో మనకు ఒక ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి. కేవలం 37 లక్షలు మాత్రమే చెప్తున్నారు. రేటు ఇంకా తగ్గిస్తారు, లోన్ కూడా తీసుకోవచ్చు. అలాగే మెయిన్ రోడ్డుకు కూడా చాలా దగ్గరలో ఉంటుందండి. సో ఈ ఇల్లుకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని మేము క్లియర్గా వీడియోలో మెన్షన్ చేసి చెప్తామండి. దయచేసి వీడియో మొత్తం చూడండి. వీడియో మొత్తం చూస్తే మేము చెప్పే డీటెయిల్స్ అనేవి మీకు క్లియర్గా అర్థమవుతాయి. సో మనం ఒక్కసారి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఇట్లా కనిపిస్తున్నదే ఈ ఇల్లు అండి. ఇప్పుడు మనం చూస్తున్నది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. మనకు నియర్ బై లొకేషన్ కూడా చూసుకోవచ్చు. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. మెయిన్ రోడ్డుకు చాలా దగ్గరలో ఉంటుంది. సో మనకు ఇది 1 BHK కన్స్ట్రక్షన్ చేశారండి. పాత ఇల్లు అండి ఇది. కేవలం ల్యాండ్ రేట్కే అమ్ముతున్నారు. సో మనకి గేట్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత మనకు ఈ ఛానల్లో ఇక్కడ డోర్ ఇచ్చారు. అలాగే ఇక్కడ ఒక ట్యాప్ ఇచ్చారు. ఇది ఈస్ట్ డోర్ అండి. సో మనం ఇప్పుడు నార్త్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఇది వచ్చేసి హాల్ అండి. ఇది మనకు ఆపోజిట్లో విండో కూడా ఇచ్చారండి. ఈ విండో పక్కన మనకు ఒక కాలనీ పార్క్ ఉంటుందండి. సో మనం పిల్లలు ఆడుకోవడానికి కానీ, అలా ఎక్సర్సైజ్ చేయడానికి కానీ, వాకింగ్ చేయడానికి కానీ కాలనీ పార్కు, చిన్న పార్క్ ఉంటుందండి. ఈ పార్కు మన ఇంటి పక్కనే ఉంటుందండి. మనకు ఇంటి పక్కనే ఉండడం వల్ల మనకున్న అడ్వాంటేజెస్ ఏంటంటే మనకు వెంటిలేషన్, ఎయిర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే మనకు డిస్టర్బెన్స్ కూడా ఏముండదండి. ఈ పార్కు రెగ్యులర్గా ఎనీ టైం ఓపెన్ ఉండదండి. దీనికి ఈవినింగ్ మార్నింగ్ కొద్ది టైం మాత్రం ఓపెన్ చేస్తారు. డే మొత్తం ఓపెన్ ఉండదండి. ఇది వచ్చేసి హాల్ అండి. ఇప్పుడు మనం చూస్తున్నది ఇది వచ్చేసి ఈస్ట్ డోర్ అండి. ఇది వచ్చేసి కిచెన్. సో మనకు ఇక్కడ రైట్ సైడ్లో సెల్ఫ్లు ఇచ్చారు. అలాగే ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ ఇచ్చారు. దీంట్లో ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు. మనకు ఒక హాలు, ఒక బెడ్రూము, ఒక కిచెన్, టోటల్గా సింగిల్ బెడ్రూమ్ అండి ఇది. మనకి ఇక్కడ రైట్ సైడ్లో కూడా ఒక విండో ఇచ్చారు. మనకి ఇక్కడ సెల్ఫ్లు ఇచ్చారు. మనకు లెఫ్ట్ సైడ్ కూడా మనకు ఒక విండో ఇచ్చారండి. ఈ విండో సైడ్ కూడా మనకు కాలనీ పార్క్ ఉంటుందండి. సో ఎవరైనా తక్కువ బడ్జెట్లో మెయిన్ రోడ్డుకు దగ్గరలో ఒక ఇల్లు కావాలి సింగిల్ బెడ్రూమ్ అనుకుంటే ఈ ఇల్లు చాలా బాగుంటుందండి. సో ఇది వచ్చేసి మనకు ఇంటి బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ ఒక బాత్రూమ్ ఇచ్చారండి. దీంట్లో మనకు ఇండియన్ టాయిలెట్ ఇచ్చారు. దీంట్లో వాష్ బేసిన్ ఇండియన్ పెట్టారు. సో మీకు ఒకసారి పైన కూడా చూపిస్తానండి. సో ఇది వచ్చేసి పైన టాప్ అండి. సో ఇలా ఉంటుంది. పిల్లర్ కన్స్ట్రక్షన్ అండి ఇది. సో ఇది మనకు మన ఇంటి పక్కన ఉన్న చిల్డ్రన్ పార్క్ అండి ఇది. సో చూసుకోవచ్చు అండి. ఇక్కడ మనం పిల్లలు ఆడుకునేవి, ఎక్సర్సైజ్ చేసేవి, అలాగే మనకు చుట్టూ వాకింగ్ చేసేది చిన్న పార్క్ అండి. పెద్ద పార్క్ కాదు, చిన్న పార్కు. చిన్న పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. సో ఇక్కడ పిల్లలు ఆడుకునేవి ఉన్నాయండి. దీన్ని ఆనుకునే మన ఇల్లు ఉంటుంది. సో మీకు ఒక్కసారి క్లియర్గా మెన్షన్ చేసి చూపిస్తానండి. ఇల్లు వచ్చేసి ఇలా ఉంటుంది. ఇది టోటల్గా 52 స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్షన్ చేసారు. ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. ఇంటి ముందు మనకు 25 ఫీట్ రోడ్డు ఉంటుంది. సో 1 BHK ఉందండి ప్రజెంట్. దీంట్లో కేవలం ల్యాండ్ రేట్కి అమ్ముతున్నారు. రేటు ఇంకా తగ్గిస్తారు. మనకు మన ఇంటి ఆపోజిట్ వచ్చేసి ఇంకొక రోడ్డు ఉంటుందండి. సో ఈ రోడ్డు ఉన్నది కాబట్టికే బేసిక్గా ఈ ఇల్లు తక్కువ రేట్కి అమ్ముతున్నారు, ల్యాండ్ రేట్కు. ఈస్ట్ ఫేసింగ్, ఈస్ట్ వీధి పోటుందండి. ఎవరైనా వాస్తు ప్రకారం
చూపించుకొని తీసుకోవాలనుకుంటే ఇల్లు చాలా బాగుంటుందండి. అలాగే మనకు ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే 37 lakhs మాత్రమే చెప్తున్నారండి. 37 lakhs. మెయిన్ రోడ్ వచ్చేసి మనకు కేవలం 300 మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. మెయిన్ రోడ్డు 300 మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. హైదరాబాద్ ఉప్పల్ దగ్గర మేడిపల్లిలో ఉంటుంది. మెయిన్ రోడ్డుకు చాలా దగ్గరలో ఉంటుంది. సో అలాగే మనకు ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా జస్ట్ మనం ఒక 8 minutesలో ఉప్పల్ మెట్రో స్టేషన్ కూడా రీచ్ కావచ్చండి. 8 నిమిషాల్లో ఉప్పల్ మెట్రో స్టేషన్కు రీచ్ కావచ్చు. అలాగే మనకు ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఒక 500 మీటర్ డిస్టెన్స్లో స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి, షాపింగ్ మాల్స్ ఉన్నాయి. అలాగే మనకు ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. అలాగే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి. అలాగే మనకు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయి. అలాగే మనకు బస్ స్టాప్ కూడా చాలా దగ్గరలో ఉంటుందండి. టోటల్గా జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి. మనకు స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, హాస్పిటల్ కానీ, బస్ స్టాప్ కానీ అన్నిటికీ జస్ట్ ఇట్లా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంత దగ్గరలో ఉంటుంది. అంత మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుంది. మనకు చర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరలో ఉంటుందండి. జస్ట్ ఒక 10 నిమిషాల్లో చర్లపల్లి రైల్వే స్టేషన్కు రీచ్ కావచ్చు అండి. బేసిక్గా చర్లపల్లి రైల్వే స్టేషన్ అనేది చాలా పెద్ద రైల్వే స్టేషన్ అండి. సికింద్రాబాద్ అండ్ కాచిగూడ రైల్వే స్టేషన్ ఎలాగా ఉందో సేమ్ యాస్టేజ్గా అలాగా కన్స్ట్రక్షన్ చేసిన చర్లపల్లి రైల్వే స్టేషన్ అండి. ఫ్యూచర్లో మనం ట్రైన్స్ అన్నీ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి, ఇక్కడికే ఎండ్ అవుతాయండి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి, మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో ప్రాపర్టీలు కావాలంటే మా ఛానల్ని ఫాలో కాండి. అలాగే ఎవరైనా ఓపెన్ ప్లాట్ కానీ, ఇండిపెండెంట్ హౌస్ కానీ, అపార్ట్మెంట్లో ఫ్లాట్ కానీ అమ్మాలనుకుంటే సో మా ఛానల్ త్రూ మేము అమ్మిస్తాము అండ్ కొనిస్తాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి.